హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో. ఈరోజు మనం ఏం చెప్పబోతున్నామంటే వెబ్ డెవలప్ గురించి చెప్తున్నాం. ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి, డేటాబేస్ గురించి నేర్చుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఫస్ట్లీ ఫ్రంట్ ఎండ్ గురించి చూద్దాం. ఫ్రంట్ ఎండ్లో ఏమున్నాయి? HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ మూడు మెయిన్లీ యూజ్ చేస్తాం జావా స్క్రిప్ట్ కోడింగ్ లాంగ్వేజెస్కి. అలానే ఈ మూడు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ అనేది కావాలి. ఒకే దాంట్లో చేయలేం కాబట్టి ఒక్కొక్కటి చేసుకుని లేట్ అవుతుంది కాబట్టి ఈ మూడు యూజ్ చేసుకొని ఒక ఫ్రేమ్వర్క్లోనే చేయాలనుకుంటే రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, వ్యూ జేఎస్ ఈ మూడు యూజ్ చేయొచ్చు. కాకపోతే బెస్ట్లీ నేర్చుకోవాలంటే రియాక్ట్ ఆర్ యాంగులర్ నేర్చుకొని ది బెస్ట్. ఆ తర్వాత బ్యాక్ ఎండ్కి వద్దాం. బ్యాక్ ఎండ్లో పైథాన్ అని నేర్చుకోవచ్చు, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి మ్యాండేటరీ. ఆ తర్వాత డేటాబేస్కి వచ్చామంటే మాంగోడిబి, SQL. ఈ రెండు ఖచ్చితంగా రెండిట్లో ఏదైనా ఒకటి నేర్చుకోవాలి. మాంగోడిబి అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత దీని ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి పైథాన్ నేర్చుకుంటే నోడ్.js, డిజాంగో నేర్చుకోండి. రెండిట్లో ఏదైనా ఒకటే, నోడ్.js కానీ ఏదైనా డిజాంగో కానీ ఏదైనా ఒకటి నేర్చుకోండి. మీరు కానీ జావా నేర్చుకోవాలనుకుంటే స్ప్రింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు డీప్గా తెలుసుకుందాం ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి అనేది. ఫ్రంట్ ఎండ్ అంటే HTML, ఏదైనా ఒక పేజ్ అనేది ఎలా ఓపెన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేనైతే ఇది నెట్ఫ్లిక్స్ అనేది తీసుకుంటున్నాను. నెట్ఫ్లిక్స్ అంటే మీకు తెలుసు కదా, ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది నెట్ఫ్లిక్స్ అనేది ఒక తీసుకున్నాను. దాని ఎలా ఫస్ట్ మనకి ఎట్లా స్లైడ్ అవుతున్నాయి, ఏ మూవీ కనపడాలి, ఏ మూవీ సజెషన్స్ కావాలి అనేది డిజైన్ చేసేది HTML. అది జస్ట్ ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తుంది HTML అనేది. ఆ తర్వాత దాని స్టైల్గా ఏ విధంగా మూవ్ కావాలి, ఏ విధంగా కలరింగ్ కావాలి, ఏ విధంగా స్టైల్ కావాలి అనేదాన్ని CSS అనేది యూజ్ చేయాలి. ఒకవేళ ఇవి రెండు మనకు ఒక్కొక్కటి సపరేట్ చేయడం కన్నా సింపుల్ ఒకే దాంట్లో ఒకే వేలో చేయాలనుకుంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని సింపుల్గా ఒకే దాంట్లో రాసుకోవచ్చు. లేదంటే మూడు యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ రియాక్ట్ జేఎస్ కానీ మనం ఫ్రేమ్వర్క్ అని యూజ్ చేయాలనుకున్నామంటే పక్క మనకు జావా స్క్రిప్ట్ అనేది వచ్చి ఉండాలి. ఆ తర్వాత మనం ఎలా డిజైన్ చేసాము, ఎలా ఉండేది అనేది మనకు నీ కళ్ళ ముందు ఏం కనపచ్చేది అదంతా ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఏదైనా ఒక మూవీ అనేది క్లిక్ చేసాం. ఆ క్లిక్ చేసేది మనకు మూవీ అనేది వెళ్ళాలి. మూవీలోకి వెళ్ళాలంటే మనం మాంగోడిబి అనేది డేటాబేస్ అనేది సెర్చ్ చేసుకోవాలి. మాంగోడిబి ఏంటంటే దాంట్లో స్టోరేజ్ అనేది చేసిన తర్వాత ఆ మూవీ యొక్క స్టోరేజ్ అనేది దాంట్లో అంటాం. దానికి లింక్ చేసేదానికి ఎక్స్ప్రెస్ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేసి వెబ్ సర్వర్ని అనేది లింక్ చేస్తావు. ఆ లింక్ నుంచి ఎక్స్ప్రెస్ నుంచి దానికి పోవాలి కాబట్టి నోడ్.js అనేది బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మన వెబ్ పేజ్కి అనేది లింక్ చేస్తాం. బ్యాక్ ఎండ్లో ఫ్రేమ్వర్క్ని ఎందుకు నేర్చుకోవాలనేది అందుకని మనం ఏదైనా డేటాబేస్కి దానికి లింక్ చేయాలనుకుంటే నోడ్.js ద్వారా మనం ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి అనేది లింక్ చేస్తాం. ఈ మూడు ఇంప్లిమెంట్ ఏదైనా ఒక పేజ్లో ఇంప్లిమెంట్ చేయాలి కదా, దాని గిట్ కానీ గిట్ హబ్ అనేదాన్ని యూజ్ చేస్తావు. ఈ మూడు ఏదైనా ఒక ప్లాట్ఫామ్లో ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఆ ఇంప్లిమెంట్ చేసేదానికి AWS, అజూర్ కానీ యూజ్ చేస్తావు. AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీస్. ఏదైనా ఒక వెబ్ సర్వీస్ అనేది యూజ్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది ఓవరాల్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా కొట్టండి.